ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈలో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్లో ఇప్పటి వరకు ఏదైతే మెగా డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ మిగిలినటన్నీ చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నెట్ క్యాప్లో 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంకా ఒకే ఆలోచన ఇది నిరంతరం పర్యవేక్షిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ కింద పెట్టుబడులకి ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద తయారు చేస్తాం.